పూరా లోకల్ 42% రిజర్వేషన్లు వచ్చే వరకు వెనుకడిగేసేది లేదు. దానికి కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లయితే 2006లో బంద్కు మద్దతు తెలిపి స్వయంగా పాల్గొన్నాడో, ఇవాళ కేసీఆర్ గారి తరపున వాళ్ళ వారసుడు మన యువ నాయకుడు రామన్న కూడా మద్దతు ఇస్తాడని చెప్పి టీఆర్ఎస్ భవన్కి వచ్చి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వాస్తవంగా 2 నిమిషాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏ సామాజిక వర్గానికి జరగడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో బీసీలు పుట్టడంగా పాపమైందా శాపమైందా మాకు తెలియదు. కానీ ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, చివరికి అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఉంటాయి. జనాభా ఉండి కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ లేనటువంటి ఏకైక సామాజిక వర్గం బీసీ. మరి ఈ దేశానికి పట్టడన్నం పెట్టినాం, ఉత్పత్తి చేసినాం, సేవ చేసినాం, వృత్తి చేసినాం, ఎవరిని వ్యతిరేకంగా పోలే. మేము ఇప్పటికి కూడా ఈ జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది బీసీల ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నాం. ఈ సందర్భం లోపల కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ఏ ప్రతిపాదన చెప్పిందో మాకు తెలియదు. కాబట్టి ఆ 42% రిజర్వేషన్ అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కులగణన చేయాలని స్కిప్ చేసిపోయే ఒక అవకాశం ఉంది. కానీ మేము గట్టిగా ఫైట్ చేసినాం. కులగణన చేయకుండా మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు పోతే మాత్రం బీసీలు ఊకోరు, అగ్గి రాజేస్తారని చెప్పినాం. ఆ తర్వాత ప్రభుత్వం వెనుక పోయి కులగణన చేసింది, డెడికేటెడ్ కమిషన్ చేసింది. సరే, అటు ఇటు ఏదైందో అది ఇక అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. మళ్ళీ మేము దాన్ని జోలిగోం. కానీ 42% రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్న సందర్భం లోపల ఇది హైకోర్టులో కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు కేసులు వేశారు. రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళ కేసులు వేసినటువంటి ఆరోపణ ఏంటి అంటే 3 ఆరోపణలు చేశారు. ఒకటి, 50% సీలింగు దాటొద్దు అని. 50% సీలింగ్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 50% సీలింగ్ అనేది ఎక్కడ లేదు. ఒకటి. రెండోది, 50% సీలింగ్ అనేది పార్లమెంట్లో కూడా చట్టం కాలే. 2. మూడోది, వాళ్ళు చెప్పేది ఏంటంటే 1992లో ఇందిరాసాని కేసులో ఏదైతే భారతదేశంలో ఇందిరాసాని కేసు అనేది ఒక 9 మంది జడ్జిల ఒక కేసు ఉంది. ఆ ఇందిరాసాని కేసులో 50% రిజర్వేషన్ దాటొద్దన్నారు కాబట్టి మేము దాటని ఏమంటారు. ఇందిరాసాని కేసు అప్పుడు 1992లో భారతదేశ జనాభా 70 కోట్లు, ఇప్పుడు 142 కోట్లు. 1992లో 70 కోట్లు అయితే సగ జనాభా పెరిగింది. అందులో పెరిగింది ఎక్కువ ఎవరు పెరిగిందంటే బీసీ ఎస్సీ ఎస్టీలు పెరిగింది. తర్వాత 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా 50% సీలింగ్ దాటొద్దని చెప్పింది. 2021లో కూడా వికాస్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్ విషయంలో కూడా 50% దాటొద్దని చెప్పింది. కానీ ఈ 3 కేసులలో మా కేటీఆర్ అన్నకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ 3 కేసులలో కూడా ఒక జడ్జిమెంట్లో ఒక పేరా ఇచ్చింది. అసాధారణమైన పరిస్థితుల్లో సామాజిక స్థితిగతులను బట్టి జనాభా కనుక ఎంపారికల్ డేటా కనుక డెడికేటెడ్ కమిషన్ ద్వారా ట్రిపుల్ టెస్ట్ ద్వారా నిర్ధారించగలిగితే ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పింది. ఈ అంశాన్ని ఎవరు చెప్తలేరు. 50% అని చెప్తారు. ఒకటి, ఈ అసాధారణ పరిస్థితుల్లో పెంచుకునే అవకాశం ఒకటి ఉంది.